ఆకట్టుకున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్. పునర్జన్మ కాన్సెప్ట్తో అల్లు అర్జున్ కొత్త చిత్రం. సూపర్ హీరో జానర్లో రవితేజ. ఆకట్టుకున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్. గుర్తింపు కోసం సాగే ఓ పోరాటమే మా పెద్ది చిత్రం అంటున్నారు రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ నాయిక. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా పేరు పెద్ది అంటూ అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం. లుక్లో రామ్ చరణ్ గాఢతతో కూడిన మాస్ అవతారంలో కనిపించారు. క్రీడా నేపథ్యంలో మూలాల్ని ఆవిష్కరించే ఓ గ్రామీణ కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం చేస్తాడని రామ్ చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు. ప్రేక్షకులకు మరుపురాని అనుభవాన్ని ఇచ్చేలా ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్. పునర్జన్మ కాన్సెప్ట్తో అల్లు అర్జున్. కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు ఆట్లీ కలయికలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇది పునర్జన్మ కాన్సెప్ట్తో ముడిపడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామా కథతో ముస్తాబు కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇందులో 2 భిన్న గెటపుల్లో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. జూలై లేదా ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సూపర్ హీరో జానర్లో రవితేజ. కథానాయకుడు రవితేజ మాస్ జాతరతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశలో ఉంది. ఈలోగానే రవితేజ తన తదుపరి చిత్రం కోసం కిషోర్ తిరుమలతో పాటు మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ చెప్పిన కథలకు పచ్చజెండా ఊపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రవితేజ కళ్యాణ్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా స్పష్టత వచ్చింది. దీన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మించనున్నట్లు సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది సూపర్ హీరో జానర్లో సాగే సోషియో ఫ్యాంటసీ చిత్రంగా ఉంటుందని తెలియజేశారు. మరి ఇది కిషోర్ తిరుమల సినిమా కన్నా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందా లేక దాని తర్వాత ప్రారంభమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సితార సంస్థలో రవితేజ చేస్తున్న మాస్ జాతర ఈ వేసవిలోనే థియేటర్లోకి రానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.